హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు అయితే మీకు కాకరకాయ వేపుడు ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా, ఒక్క స్పూన్ కూడా ఆయిల్ యూస్ చేయకుండా టేస్టీగా కమ్మగా రైస్లో కలుపుకొని తిన్న కొర్రలతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ రెసిపీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారా? నేను కాకరకాయని చక్రాల్లాగా కట్ చేసుకొని పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, ఒక హాఫ్ కప్పు వాటర్ వేసి ఒక 10-15 నిమిషాలు అయితే స్టీమ్ చేసి పెట్టుకున్నానండి. విన్నారు కదా, కాకరకాయ చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు, వాటర్ పోసి బాగా బాయిల్ చేశానండి. దీంట్లో ఇంకా వాటర్ అయితే లేదు, బాగా కుక్ అయిందనమాట కంప్లీట్గా. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు మీరు? గెస్ట్ చేయగలరా? నెక్స్ట్ స్టెప్ ఏం లేదండి. నెక్స్ట్ ఆయిల్ యూస్ చేస్తాం మనం రెగ్యులర్గా. ఆయిల్ యూస్ చేసి పోపు పెట్టడము అలా చేస్తాము. నేనైతే ఆయిల్ యూస్ చేయకుండా ఇక్కడ చూస్తున్నారా, వాటర్ అయితే బాయిల్ అవుతుందండి. మనము ఆయిల్ బదులు వాటర్ యూస్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, వాటర్ అయితే బాయిల్ అవుతుందండి. దాంట్లో ఒక పాత్రలో వాటర్ బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ మన మ్యాజిక్ బాక్స్ పోపులు పెట్టనమాట. పోపులు పెట్టంటే ఏంటి, మనకు మామూలుగా నెక్స్ట్ స్టెప్ అయితే మనము ఆయిల్ యూస్ చేసి ఇంకొక 1/4 లీటర్ అన్న ఆయిల్ యూస్ చేసి పోపు పెట్టేస్తాం కదండి. ఇక్కడ నేనైతే ఎటువంటి ఆయిల్ యూస్ చేయడం లేదు. ఆయిల్ యూస్ చేయకుండా వాటర్ మాత్రం యూస్ చేసుకుంటున్నాను అనమాట. వాటర్ యూస్ చేసి మనము పోపు పెట్టేద్దాం. చూడండి, మీకు ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే కుకింగ్ మెథడ్ వింతగా అనిపించవచ్చు, కానీ మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేయించిన ఆవాలు, జీలకర్ర తీసుకుంటున్నాను. ఈ మెథడే మీరు ఫాలో అవ్వాలని నేను ఎక్కడ ఫోర్స్ చేయట్లేదండి. నేనైతే సజెస్ట్ చేస్తాను, ఒకసారి ట్రై చేయమని అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. సో మనకు ఆరోగ్యానికి మంచి జరుగుతుందంటే అది ఫాలో అయ్యి ట్రై చేయడంలో తప్పలేదు కదండి. ఇక్కడ ఒక స్పూన్ అయితే నేను వేయించిన ఉద్దిపప్పు తీసుకుంటున్నానండి పోపులోకి. సో ఒక స్పూన్ అయితే వేయించిన శనగపప్పు, 1-2 స్పూన్లైనా వేసుకోవచ్చండి. సో ఇక్కడ ఎండుమిర్చిని కూడా డ్రై రోస్ట్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ బాక్స్లో అన్ని పదార్థాలు మొత్తము డ్రై రోస్ట్ చేసి రెడీగా పెట్టుకుంటానండి నేను. సో మన పోపు బాక్స్ ఇంకా క్లోజ్ చేసే టైం వచ్చిందనమాట. ఇది చాలా మ్యాజిక్ బాక్స్ అని చెప్పచ్చు అనమాట. మనకు ఆయిల్తో పని లేకుండా ఈజీగా పోపు పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ ఆయిల్లో వేసి రెడీ అవుతున్నాయి కదండి. ఇక్కడ నేను ఆనియన్స్ని సన్నగా స్లైస్ చేసుకున్నానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా అయితే స్లైస్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను. దీన్ని కూడా ఈ పోపు రెడీ అవుతుంది కదండి, దానిలో వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇంకొద్దిగా వాటర్ అయితే పోస్తున్నానండి. కొంచెం ఈ పప్పులన్నీ వాటర్ పీల్ చేస్తాయి కదా మనకు. కొంచెం బాయిల్ కానిద్దామండి. మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఈ పోపులో. ఆరోగ్య సమస్యలు వచ్చాక మళ్ళీ బాధపడి మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం కన్నా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటూ ఏదైనా లిమిట్లో తింటే మంచిదండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ మనం తినడం, పిల్లలు తినడం ఎంత మాత్రం మంచిది కాదండి. చిన్న పిల్లలకు కూడా కొలెస్ట్రాల్, ఒబీస్ అయిపోయి ఓవర్ వెయిట్ ఎక్కువ అయిపోతున్నారండి. చిన్న ఏజ్లోనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, తెలియకుండా తినేస్తుంటారండి. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఒక మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్ అని చెప్పడంలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. నేనైతే ఒక దేవుడిలాగా
ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన ఎందరో లైఫ్స్ని చేంజ్ చేశారండి. ఆయన రెసిపీస్ ఫాలో అయ్యి, ఆయన చెప్పే విషయాలన్నీ ఫాలో అయ్యి చాలా మంది హెల్త్ ఇష్యూస్ చాలా వరకు రిజాల్వ్ చేసుకున్నారండి. నేను కూడా ఒక ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్గా మంతెన సత్యనారాయణ రాజు గారి ఫాలోవర్ అనమాట. అంటే కంప్లీట్గా నేను ఫాలోవర్ అని చెప్పలేనండి. కంప్లీట్గా ఆయన రెసిపీస్ ఫాలో అవుతాను. ఆయనని ఫాలోవరే కానీ కంప్లీట్గా రెసిపీస్ అయితే జీరో ఆయిల్ అయితే వాడనండి. చాలా వరకు ట్రై చేస్తాను. 80-90% జీరో ఆయిలే వాడతాను. కొన్నిట్లో అవసరం అయితే మాత్రం తక్కువ ఆయిల్ యూస్ చేసి అయితే వంటలు చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ పోపు అయితే రెడీ అవుతుంది కదండి మనకు. ఇక్కడ చూస్తున్నారు కదా, పోపు అయితే రెడీ అవుతుందండి. మనం ఆనియన్స్ సన్నగా స్లైస్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అయితే ఏం పట్టదండి. సో ఇక్కడ ఈ వేపుడులోకి ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను మీకు. బెల్లం తురుమండి. మీ దగ్గర బెల్లం పొడి ఉన్నా కూడా రెడీగా అది వాడేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆమ్చూర్ పొడి తీసుకున్నానండి. ఆమ్చూర్ పొడి దీనిలో వేస్తే కూడా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో ఇంకా ఈ పోపుని తీసుకొచ్చి ఈ కాకరకాయ ఫ్రై ఏదైతే మనము కాకరకాయ కుక్ చేసి పెట్టుకున్నామో దానిలో అయితే వేసి మిక్స్ చేస్తానండి. ఈ బెల్లం తురుము కూడా వేసేస్తున్నాను. నేను ఇక్కడ 3 పెద్ద సైజు కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఈ వేడికి బెల్లం కూడా కరుగుతుందండి. ఇంకా స్టవ్ ఏం వెలిగించాల్సిన అవసరం లేదు. ఈ పోపునంతా బాగా ఈ కాకరకాయ ఫ్రైలో వేసి మిక్స్ చేయండి. ఇంకా దీనికి కమ్మదనం రావడం కోసం నువ్వులు పల్లీలు వేసి పొడిలాగా కొట్టుకున్నానండి నేను. ఒక కారపొడి అనుకోండి. దీనిలో వేసేస్తానండి కొద్దిగా తీసుకొని. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్న కమ్మదనం ఉంటుందండి. దీంట్లో ఆల్రెడీ పప్పులు, నువ్వులు అలాగే పల్లీల్లో న్యాచురల్గా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం దీనిలో ఎటువంటి ఆయిల్ వేయకపోయినా కూడా ఎక్కడ టేస్ట్ అయితే మనకు తగ్గదండి. మంచి కమ్మదనం అయితే ఉంటుందన్నమాట. బెల్లము, ఈ పల్లి, నువ్వుల పొడి మీరు తీసుకుంటున్న కాకరకాయల క్వాంటిటీని బట్టి అయితే మీరు వేసుకోవచ్చండి. నేను ఇంకొంచెం పొడి అయితే వేస్తున్నానండి దీంట్లోకి. నువ్వులు ఒక్కటే కూడా పొడి చేసి వేసుకోవచ్చు. లేదంటే నువ్వులు పల్లీలు ఇలా కాంబినేషన్ వేయచ్చు. లేదంటే పల్లీలు ఒకటే కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో. కాకరకాయ వేపుల్లో చాలా కమ్మగా ఉంటుంది. సో ఇక్కడ నేను కొంచెం కారం పొడి కూడా కొద్దిగా వేస్తానండి. సో ఇక్కడ మన కాకరకాయ వేపుడు వితౌట్ ఎనీ ఆయిల్, జీరో ఆయిల్ అనమాట, చాలా బాగా రెడీ అయిపోయిందనమాట. సో ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో
నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి హెల్దీ రెసిపీతో, మరొక మంచి హెల్త్ రిలేటెడ్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.